సుబ్రహ్మణ్య శాస్త్రి నువ్వు బాధపడకు, విధి వాళ్ళని ఎక్కడున్నా కలుపుతుంది అంటాడు ఆనంద్ వర్మ. అంటే రుద్ర తన కోసం వెళ్తాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి తన కాలికి పాము వేసిన ఘాటు ఇంకా 1-2 రోజుల తర్వాత తగ్గుతుంది. ఆ తర్వాత ఎవరు ఆపినా ఆగడు అంటాడు ఆనంద్ వర్మ. సరే శాస్త్రి గారు అంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి ఇంకా ఏమైనా అడగాల నన్ను అంటాడు. ఆనంద్ వర్మ ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిందే అంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి తను నన్ను కలిసింది, సుబ్రహ్మణ్యపురం వెళ్తున్నా అని చెప్పింది అంటాడు. ఆనంద్ వర్మ మళ్ళీనా అంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ అమ్మాయి అక్కడ ఉంటేనే రక్షణ అని అంటాడు. ఆనంద్ వర్మ తనక శాస్త్రి గారు అంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి కాదు, గుడికి అంటాడు. ఆనంద్ వర్మ గుడిలో అంత విలువైంది ఏముంది అని అంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి అదంతా ముందు ముందు మీకే తెలుస్తుంది అని అంటాడు. ఆనంద్ వర్మ సరే శాస్త్రి గారు నేను వెళ్ళొస్తాను అని అంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి మంచిది అంటాడు. అవంతిక ఈ కొలనులో ఏమైనా ఉందా, అమ్మో నాకు ఈత రాదు అని వెనక్కి వెళ్తుంది. ఇదండి నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి వీళ్ళు ఏం చేస్తారనేది. ఉమాకాంత్ ఎంట్రీ కూడా చూద్దాం మనం నెక్స్ట్ అప్డేట్లోని. అలా ఫ్రెండ్స్, రుద్ర అవంతిక 3 పార్ట్స్ ఇచ్చేసాను. 3 అప్డేట్స్. కొంచెం పని ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాను కంటిన్యూగా, కానీ ఇకపై కంపల్సరీ డైలీ 1 అప్డేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా స్టోరీస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.